హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి టాపిక్ రాశి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదండీ! అవి ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలో మన వీడియోలో తెలుసుకుందాము. కటింగ్‌లోకి వెళ్దాము. సైజ్ బ్లౌజ్ అయితే మనకి ఒక కస్టమర్ అయితే 10 ఇంచెస్ అయితే పెట్టమని చెప్పారండి. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ మనము ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 నేను మీకు అర్థమవుతుందని చెప్పేసి ఇలా మార్కింగ్స్ కూడా పెట్టానండి. ఎంత మెజర్ తీసుకున్నాను ఏంటి అని. ఇలా ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్ అండి. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది నార్మల్ సైజ్ వాళ్ళకి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక 3.5, 4 అయితే పెట్టుకోవచ్చండి. అదంతా మన చాయిస్ అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ అయితే మనం కంపల్సరీ పెట్టుకోవాలండి. ఏ సైజ్ వాళ్ళకైనా ఇదైతే కంపల్సరీ ఉండాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మెయిన్ మనం మార్క్ చేసుకున్న లైన్స్ వరకు. తర్వాత మనం రాశి బుట్ట హ్యాండ్స్ అని చెప్పాం కదా! దానికోసం మనం 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము. లేదు ఇంతకన్నా తక్కువ కావాలి అనుకుంటే మనం 4.5, 4 అలా పెట్టుకున్నా సరిపోతుంది. బట్ కస్టమర్ నన్నొచ్చేసి కొంచెం ఎక్కువగానే పఫ్ కావాలి అని అడిగారు. సో, అందుకే నేనైతే 5 ఇంచెస్ అయితే తీసుకున్నాననమాట. మనం తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇలా డౌన్ చేస్తూ మనం ఆర్మ్ రౌండ్ సైజ్ అయితే మెజర్ చేసుకున్నాం కదండీ 7.5 వరకు. ఆ లైన్ వరకు ఇలా క్రాస్‌గా లైన్ గీసుకుంటూ డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదండీ ఇలాగా. తర్వాత మన వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఇలా మనం మెజర్ చేసిన లైన్స్ మీదనే డ్రా చేసుకున్నాం కదండీ. ఇప్పుడైతే మనము కటింగ్ చేద్దామండి. మనం డ్రా చేసిన లైన్స్‌ని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మనం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. క్లాత్‌కి మనం డౌన్ సైడ్ అయితే ఒక పావించి అయితే సరిపోతుందండి. నేనైతే పావించే పెట్టుకుంటాను. కొంతమంది ఎవరెవరిష్టం అనమాట. కొంతమంది హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకుంటారు. అది మనం స్టిచ్ చేసే దాన్ని బట్టి ఒక్కొక్కరు అందరూ ఒకేలాగైతే స్టిచ్చింగ్ అయితే ఉండదు కదండీ. ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు మార్కింగ్ అనేది వాళ్ళ బ్రెయిన్‌లో అనుకొని స్టిచ్చింగ్ చేస్తూ, కటింగ్ చేస్తూ ఉంటారు. నేనైతే నాకు తెలిసిన మెథడ్స్‌లో అయితే మీకు చూపిస్తున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనండి. ఇలా మనము లైన్ డ్రా చేసాం కదా! ఇక్కడ కంపల్సరీ డాట్ అయితే పెట్టుకోవాలి. అక్కడి నుంచి పఫ్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట కంపల్సరీ. ఇదైతే మెయిన్ అండి, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా! ఇక్కడ మనం టక్స్ పెట్టాం కదా! అక్కడి నుంచి పఫ్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడైతేనే అది రాసి బుగ్గ హ్యాండ్స్ అవుతుందండి. ఇక్కడ జాయింట్ అయితే పడుతుందండి కొంచెం క్లాత్ అనేది. ఇది నేను స్టిచ్చింగ్‌లో కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత క్లాత్ పడుతుంది ఏంటి అనేది కూడా మీకు నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంతే అండి, కటింగ్ అయితే అయిపోయినట్టే. మనము ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కటింగ్ చేద్దాము. సేమ్ స్లీవ్ డిజైన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మనము రైట్ సైడ్ని మనం ఫోల్డ్ చేసేసి రాంగ్ సైడ్ కటింగ్ చేసుకోవాలండి. ఇలాగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అయితే సేమ్ ఇలాగే 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని మనము డిజైన్ని ఎటు సైడ్ ఉంది అనేది మాత్రం చూసుకోవాలండి. చాలామంది హడావిడిగా చూసుకోకుండా కటింగ్ చేసేస్తారు. తర్వాత వచ్చేసి డిజైన్ ఉల్టా సీదా ఉంటుంది. ఇలాగా సైడ్స్ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ చూసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి ముడతలు రాకుండా మొత్తం కూడా క్లాత్‌కి అడ్జస్ట్ అయ్యేలాగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వదిలిపెట్టాలండి. చూస్తున్నారు కదా నేను ఎలా కటింగ్ చేస్తున్నానో. ఇలాగే సేమ్ హాఫ్ ఇంచ్ వదిలేసేసి మొత్తం హ్యాండ్‌ని కూడా కటింగ్ అయితే చేశాను. ఇంతే అండి, ఫ్యాబ్రిక్‌ని హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీ. నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నానండి. మనం కటింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి అని. ఇప్పుడు స్టిచ్చింగ్‌లోకి వెళ్తే నేను ఆల్రెడీ లైనింగ్‌ని మనకి జాయిన్ చేసేసి పెట్టేసుకున్నానండి. అది మీకు ఆల్రెడీ తెలుసు కదా అనేసి నేనేమి చూపించట్లేదు. ఇలాగ మనం జాయిన్ చేసుకునేటప్పుడు కూడా నేను మార్కింగ్ చేసి చెప్పాను కదా, కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టాను కదండి. ఆ టక్స్ నుంచి కూడా మనం ఎంత క్లాత్ అయితే ఉందో అంతవరకు నేను ప్రిల్స్ పెట్టాను. ప్రిల్స్ పెట్టేసి ఆ ప్రిల్స్ పెట్టిన హ్యాండ్‌ని ఇలా బ్లౌజ్‌కి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసేసానండి. స్టిచ్ చేసాం కదండి. ఇంతేనండి, అయిపోయింది. మనం కొంచెం గట్టిగా ఉండడం కోసం ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో ఈ పఫ్ అనేది. చూడండి, ఎగ్జాక్ట్లీ డాట్ పెట్టిన దగ్గర నుంచి స్టిచ్ చేశాను కాబట్టి చూడడానికి ఇలా మనకి బెలూన్ లాగా అయితే కనిపిస్తుందండి పఫ్ అనేది క్లియర్‌గా. ఇలాగైతే మీరు స్టిచ్ చేసుకొని చూడండి, మీకు కంపల్సరీ అయితే బాగా వస్తుంది.
మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందండి. ఇది యాక్చువల్లీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. తొందరలోనే ప్రిన్సెస్ కట్ కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది. పఫ్ వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ అంటారండి వీటిని. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? వీడియో నచ్చింది కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.